నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు చంద్రశేఖర శర్మ గారున్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారమండి. నమస్కారం అమ్మా. అంటే మనకి 2026లో మొదటి సూర్యగ్రహణం వస్తోంది. అయితే దీని ప్రభావం మనకి ఇండియా పైన లేదు అంటున్నారు కానీ, చాలా మందిలో అపోహలున్నాయి. ఏం చెయ్యాలి? ఎలా చేయాలి? ఎంతవరకు మనపై ప్రభావం ఉంటుంది? అవును. ఇట్లా. మరి వీటికి మీరేం సమాధానం చెప్తారు? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు చాలా మందిలో ఉన్నటువంటి అనుమానాన్ని మహాలక్ష్మి గారు అడిగారు. అసలు ఈ 17వ తేదీ ఏదైతే ఉందో అమావాస్య మంగళవారం, దీనినే భౌమ అమావాస్య అంటారు ఈ హ్మ్. అమావాస్యకు. అయితే 17వ తేదీ వస్తున్నటువంటి సూర్యగ్రహణం అసలు మన భారతదేశంలో కనిపించదమ్మా. హ్మ్. చాలా వరకు మన భక్తులంతా కూడా ప్రత్యేకంగా అడుగుతున్నారు ఇది. ఎందుకంటే సూర్యగ్రహణం మనకు లేకున్నా కూడా హ్మ్. ఈ యూట్యూబ్‌లలో వస్తూ ఉంది. దాంతోటి ఏమైతున్నదంటే ప్రచారం అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే భారతదేశంలో లేదు. హ్మ్. కానీ గత సంవత్సరం మనం చూసినప్పుడు పహల్గామ్ దాడి అప్పుడు గూడా ఆ! మన దేశంలో గ్రహణం లేకున్నా గూడా వేరే దేశాల్లో గ్రహణం ఉన్నా గూడా దాని యొక్క ప్రభావం మన దేశానికి కూడా 20 మందిని పొట్టన అవును. పెట్టుకుంది. మరి ఇప్పుడు చూసినప్పుడు సౌత్ అమెరికా దేశంలో హ్మ్. ఎక్కువగా ఉంది ఇది. హ్మ్. ఇప్పుడు వచ్చే గ్రహణం హ్మ్. ముఖ్యంగా ఈ సౌత్ అమెరికాలోనే వెనిజులా ఉంది. హ్మ్. వెనిజులా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ట్రంప్ తన ఆధీనంలోకి తీసుకున్నాను. తీసుకున్నాడు. అంటే గ్రహణం కంటే ముందే. హ్మ్. ఒకటమ్మా, గ్రహణం కంటే 60 రోజుల ముందు, గ్రహణం తర్వాత 90 రోజులు ఎఫెక్ట్ ఉంటుంది ఏదైనా ఓహ్! గ్రహణం. కాబట్టి ఈ ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం వస్తున్నటువంటి గ్రహణం ధనిష్ఠా నక్షత్రంలో హ్మ్. కుంభరాశిలో ఈ సూర్యగ్రహణం అనేది వస్తూ ఉంది. హ్మ్. అయితే కుంభరాశిలో మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఇదే 17వ తేదీన పంచగ్రహ కూటమి ప్రారంభం. హ్మ్. ఈ పంచగ్రహ కూటమి రావడంతోటి మరి చాలా వరకు కొంత ఎఫెక్ట్ ఉందని మనం ఇదివరకు ఒక ఎపిసోడ్ అవును. చేశామమ్మ. అయితే ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా పంచగ్రహ కూటమిలో శుక్రుడు కూడా ఉన్నాడక్కడ. ఈ శుక్రుడు ఎప్పుడైతే ఉంటాడో మహిళలకు కొంత గడ్డు కాలం. హ్మ్. అయితే ఈ శుక్రుడు పంచగ్రహ కూటంలో ఉన్నాడు కాబట్టి మానసిక దౌర్బల్యంతోటి సూసైడ్‌లు చేసుకునే అవకాశం ఇప్పటికే కొన్ని అయితున్నాయి చూడండి మీరు అవును. వార్తలలో. హ్మ్. అంటే న్యూనతాభావంతోటి నేను ఏమీ చేయలేదు, జీవితంలో ఏమీ సాధించలేను, నేను చేసినయన్ని ఓడిపోయాను గదా అనే ఒక న్యూనతా భావనతోటి హ్మ్. ఈ పంచగ్రహ కూటమి ప్లస్ ఈ సౌత్ అమెరికాలో వచ్చే సూర్యగ్రహణం. వీటి వల్ల మన దేశంలో ఉన్నటువంటి మహిళలకు కొంత ఇబ్బంది పరిస్థితి హ్మ్. ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈ ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు. హ్మ్. ఎప్పుడైతే కుజుడు 12వ భావమును చూస్తూ ఉన్నాడో, అప్పుడు ప్రపంచ దేశాలలో గూడా కొంత నష్టం అనేది హ్మ్. వచ్చే అవకాశం, అంటే కొంత యుద్ధ వాతావరణం కొంత కనబడుతూ ఉంది. అయితే ఒకటమ్మా మహాలక్ష్మి, ఇప్పుడు ఈ మళ్ళొకసారి చెప్పుదాం మనము. హ్మ్. ఈ గ్రహణము మన భారతదేశంలో ఉన్నవాళ్ళు అసలు ఏ నియమాలు పాటించకండి. అవసరం లేదు. ఒకటి, గ్రహణము మన దేశంలో ఉంటేనే గ్రహణ నియమాలు, తర్వాత ఉపవాసాలు, గ్రహణం చూడవద్దు, హ్మ్. ఇవన్నీ గూడా నియమాలు. హ్మ్. కానీ గ్రహణం మన దేశంలో లేదు. హ్మ్. కానీ కొంత జాగ్రత్తగా ఉండడం మాత్రం మంచిది. ఆ! అయితే ఈ గ్రహణం అనేది ముఖ్యంగా మనకు 3 రాశులకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం. ఏం రాసులు గురువుగారు? మేషం, హ్మ్. తర్వాత కన్య, ధనుస్సు. ఓకే. ఈ 3 రాశులకు ఈ యొక్క గ్రహణం అనేది, అట్లానే పంచగ్రహ కూటమి గూడా హ్మ్. వీళ్ళకు కొంత లాభదాయకంగా ఉంది. తర్వాత మనకు ఈ భౌమ అమావాస్య అంటున్నాం దీన్ని. హ్మ్. పంచగ్రహ కూటమి వస్తూ ఉంది. మరి ఇట్లా చూసినప్పుడు మరి ఇండియా టైం ప్రకారంగా హ్మ్. మధ్యాహ్నం 3:24 నుండి
సాయంకాలం 7:40 వరకు ఈ గ్రహణం అమెరికాలో, అంటే మన ఇండియా టైంకు తీసుకున్నప్పుడు. ఉమ్, అయితే ఇదే టైము మంగళవారం రోజున ఇది ఏమైతున్నదంటే మనకు అక్కడ మనకి ఏదైతే ఉందో రాహుకాలం ఉమ్, ఉంది. ఉమ్, అంటే మంగళవారం, ప్రతి మంగళవారం 3:30, 3:20 అట్లా ఆ, రాహుకాలం కూడా కలిసి వచ్చింది గ్రహణానికి. ఉమ్, కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే మనం ఒక సూచన ఇద్దాం మన ప్రేక్షకులకు. ఉమ్, మహిళలందరూ కూడా 17వ తేదీ అమావాస్య, కొంత గ్రహస్థితి కూడా బాగా ఉండదు. ఉమ్, కాబట్టి అందరూ కూడా లలితా సహస్రనామ పారాయణం, కాలభైరవ స్తోత్రం, ఓకే. ఇవి 2 కూడా చదువుకుంటే అందరికీ కూడా మంచిదే. ఉమ్, తర్వాత ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎంతో కొన్ని వేల మంది ఉమ్, అమెరికాలో ఉన్నారు. అవును. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఉమ్, కాబట్టి వాళ్ళు కూడా ఇది చదువుకోవడం ఉమ్, శ్రేయస్కరంగా చెప్పవచ్చు. లేదా ఇంకొక సూచన అమ్మ, ఆ, ఎవరి ఇంటికైతే నరదృష్టి దోషం ఎక్కువ ఉంటుందో ఉమ్, వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఎర్ర బ్లౌజ్ పీసులో ఉమ్, బూడిద గుమ్మడి, దాన్ని దుర్గా అష్టోత్తర నామంతో పసుపు కుంకుమ చల్లి ఉమ్, దాన్ని గుమ్మానికి కట్టడం శ్రేయస్కరం ఓకే ఈ గురుగారు. అమావాస్య రోజు. ఉమ్, ఇది మనం అంతేగాని గ్రహణం గురించి ఎటువంటి నియమాలు కానీ, ఎటువంటి ఉపవాసాలు కానీ వేటిని కూడా నమ్మకండి. ఉమ్, ఎందుకంటే వదంతులు చాలా వస్తూ ఉన్నాయి. అవును. మన దేశంలో కనిపించదు. నెక్స్ట్ మార్చి 3వ తేదీన ఉమ్, మనం కనిపించే గ్రహణం గురించి తర్వాత చెప్పుకుందాం. ఓకే ఓం గురుగారు. స్వస్తి. చాలా చక్కగా చెప్పారండి. నమస్కారం. నమస్కారం.